గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహరి ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు ఏంటంటే మనము 8th క్లాసు కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చాయి కదా, అందులో ఇంగ్లీష్లోని ఫస్ట్ చాప్టర్ గురించి తెలుసుకుందాము. ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్. ఈ లెసన్ గురించి చూద్దాము. బిఫోర్ యూ రీడ్, ఈ లెసన్ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ కొన్ని డేట్స్ ఇచ్చారు. ఈ డేట్స్ యొక్క ద ఆన్సర్స్ ఆర్ ఆన్ పేజ్ 23. పేజ్ 23లో వీటి యొక్క ఆన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాము. ఐ స్పాటెడ్ ఇట్ ఇన్ ఏ జంక్ షాప్ ఇన్ బిడ్పార్ట్. ఐ స్పాటెడ్, ఐ అంటే ఇక్కడ రైటర్ అని అర్థము. ఐ స్పాటెడ్ ఇట్ ఇన్ ఏ జంక్ షాప్ ఇన్ బిడ్పార్ట్ అంటే నేను జంక్ షాప్ అంటే పాత సామాన్లు అమ్మే షాప్కి వెళ్ళాను. బిడ్పార్ట్ అనేది ఒక ప్లేస్ అనమాట. ఏ రోల్ టాప్ డెస్క్, ద మ్యాన్ సెడ్ ఇట్ వాజ్ ఎర్లీ 19th century. రోల్ టాప్ డెస్క్ అంటే టేబుల్ అనమాట. ఆ టేబుల్ అతను చెప్పాడు. ద మ్యాన్ సెడ్ ఇట్ వాజ్ ఎర్లీ 19th century. అది 19వ శతాబ్దానికి చెందింది. అండ్ ఓక్ అనే వుడ్తో తయారు చేశారు. ఐ హ్యాడ్ వాంటెడ్ వన్ బట్ దే వర్ ఫార్ టు ఎక్స్పెన్సివ్. నాకు ఇలాంటిది కొనుక్కోవాలని ఉంది, కాకపోతే చాలా ఖర్చు అవుతుంది. దిస్ వన్ వాజ్ ఇన్ ఏ బ్యాడ్ కండిషన్. ద రోల్ టాప్ ఇన్ సెవరల్ పీసెస్, వన్ లెగ్ క్లమ్స్లీ మెండెడ్, స్క్రాచ్ మార్క్స్ ఆల్ డౌన్ వన్ సైడ్. ఇట్ వాజ్ గోయింగ్ ఫర్ వెరీ లిటిల్ మనీ. ఐ థాట్ ఐ కుడ్ రీస్టోర్ ఇట్. నాకు చాలా ఖర్చు అవుతుంది, అయితే ఇది మాత్రం చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది. దానిపైన అంతా లేచిపోయి క్లమ్జీగా సరిగా రిపేర్ చేయకుండా ఒక లెగ్ పాడైపోయి ఉంది. అయితే ఇట్ వాజ్ గోయింగ్ ఫర్ వెరీ లిటిల్ మనీ, తక్కువ మనీకి వస్తుంది అని అతను దాన్ని తీసుకున్నాడు. రిస్క్, ఇట్ వుడ్ బి ఏ రిస్క్, ఇది రిస్క్తో కూడుకున్న పని. ఏ ఛాలెంజ్, బట్ ఐ హ్యాడ్ టు హ్యావ్ ఇట్, నేను తీసుకున్నాను. ఐ పెయిడ్ ద మ్యాన్ అండ్ బ్రాట్ ఇట్ బ్యాక్ టు ఎనీ మై వర్క్ రూమ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద గ్యారేజ్. దాన్ని తీసుకొని గ్యారేజ్కి వచ్చేసాను, అంటే నా రూమ్లోకి వచ్చేసాను. ఐ బిగాన్ టు వర్క్ ఆన్ ఇట్ ఆన్ క్రిస్మస్ యూ. దాన్ని బాగు చేసుకోవడానికి క్రిస్మస్ ఈవ్ రోజున, అంటే December 24th పని ప్రారంభించాను. ఐ రిమూవ్ ద రోల్ టాప్ కంప్లీట్లీ అండ్ పుల్డ్ అవుట్ ద డ్రాయర్స్. దాన్ని పైన ఉంటుంది కదా, అది మొత్తం పాడైపోయింది కదా, దాన్ని తీసేసాను. పుల్డ్ అవుట్ ద డ్రాయర్స్ అంటే దానికి టేబుల్కి సైడ్ వస్తాయి కదా, వాటిని డ్రాయర్స్ అంటారు. వాటిని లాగాను. ద వెనీర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. దానిపైన ఉంటుంది కదా కవరు, దాన్ని వెనీర్ అంటారు. అది చాలా చోట్ల పాడైపోయి లేచి అట్లా ఉంది, ఉబ్బెత్తులుగా అట్లా ఉంది. It looked like water damage to me. Water body. Both fire and water had clearly taken their toll in this desk. Fire, water, avanni padi paadaipoyindi. The last dryer was struck fast. లాస్ట్ డ్రాయర్, అన్ని డ్రాయర్స్ అన్ని తీసాడు, లాస్ట్ది మాత్రం స్ట్రక్ అయిపోయింది. ఐ ట్రైడ్ ఆల్ ఐ కుడ్ టు ఈజీ ఇట్ అవుట్ జెంట్లీ. ఇన్ ద ఎండ్ ఐ యూజ్డ్ brute force. I struck it sharply with the side of my fist and the drawer flew open to reveal a shallow space underneath. నేను లాస్ట్ డ్రాయర్ని చాలా ఫోర్స్గా ట్రై చేశాను. దాంట్లో ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది. సీక్రెట్ డ్రాయర్, దేర్ వాజ్ సంథింగ్ ఇన్ దేర్, ఏదో ఒక బాక్స్ లాగా. ఐ రీచ్డ్ ఇన్ అండ్ టుక్ అవుట్ ఏ స్మాల్ బాక్స్, టిన్ బాక్స్. దాంట్లో నుంచి ఒక స్మాల్ బాక్స్ కనపడింది. సెల్లో టేప్డ్ టు ద టాప్ ఆఫ్ ఇట్ వాజ్ ఏ పీస్ ఆఫ్ లైన్ ఇన్ నోట్ పేపర్. దానిపైన సెల్లో టేప్ తోటి కవర్ చేసింది. రిటర్న్ ఆన్ ఇట్ ఇన్ షేకీ హ్యాండ్ రైటింగ్. దానిపైన షేకీ హ్యాండ్ రైటింగ్ తోటి, అంటే హ్యాండ్స్ షేక్ అవుతుంది కదా, అలా రాసింది. జిమ్స్ లాస్ట్ లెటరు.
జిమ్ అనే ఆయన రాసిన లాస్ట్ లెటరు రిసీవ్డ్ January 25, 1915 to be buried with me when the time comes. I knew as I did it that it was wrong of me to open the box. దానిపైన రాసింది దీన్ని నాతో పాటు పూడ్చిపెట్టమని. అయితే ఇలా రాసేసరికి దీనికి వేరే వాళ్ళ లెటర్స్ ఓపెన్ చేయడము తప్పని తెలుసు, కానీ ఆ క్యూరియాసిటీ తోటి రాంగ్ ఆఫ్ మీ టు ఓపెన్ ద బాక్స్, బట్ క్యూరియాసిటీ గాట్ ద లెటర్ ఆఫ్ మై స్క్రఫుల్స్ ఇట్ యూజువల్లీ డస్. అందుకని దాన్ని తీయాల్సి వచ్చిందనమాట ఆ క్యూరియాసిటీ తోటి. ఇన్సైడ్ ద బాక్స్ దెర్ వాజ్ అన్ ఎన్వలప్, ద అడ్రస్ రీడ్. అక్కడ దానిపైన ఒక అడ్రస్ ఉంది, మిసెస్ జిమ్ మ్యాప్సన్, 12 కాపర్ బీచెస్, బిడ్జ్ఫోర్ట్, డోర్సెట్. ఇది అడ్రస్. ఐ టుక్ అవుట్ ద లెటర్ అండ్ అన్ఫోల్డెడ్ ఇట్. ఆ లెటర్ తీసుకొని దాన్ని ఓపెన్ చేశాను. ఇట్ వాజ్ రిటన్ ఇన్ పెన్సిల్ అండ్ డేటెడ్ ఎట్ ద టాప్ December 26, 1914. దానిపైన December 26, 1914 అని రాసిందనమాట. నెక్స్ట్ ఇక్కడ కాంప్రహెన్షన్ చెక్ ఇచ్చారు, దాని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తర్వాత చూద్దాము. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి డియరెస్ట్ కానీ ఐ రైట్ టు యూ ఇన్ ఏ మచ్ హ్యాపియర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ బికాజ్ సంథింగ్ వండర్ఫుల్ హ్యాస్ జస్ట్ హ్యాపెండ్ దట్ ఐ మస్ట్ టెల్ యూ అబౌట్ ఎట్ వన్స్. ఈయన డియరెస్ట్ కానీ అంటే వాళ్ళ ఆవిడ పేరు రాస్తున్నారనమాట. వాళ్ళ ఆవిడ పేరు కానీ అనమాట. ఆయన హ్యాపీయెస్ట్ మైండ్ తోటి రాస్తున్నాడు. ఏంటంటే we were all standing to in our trenches yesterday morning అంటే ఈయన లెటర్ పైన రాసిన డేట్ December 26, దానిపై అంటే December 25న జరిగిన విషయాలు రాశాడు. అందుకని December 25th క్రిస్మస్ మార్నింగ్ అనమాట. ఇట్ వాజ్ క్రిస్ప్ అండ్ క్వైట్ ఆల్ అబౌట్. అది చాలా కూల్ వాతావరణము, చాలా బాగుంది. యాజ్ బ్యూటిఫుల్ ఏ మార్నింగ్ యాజ్ ఐ have ever seen, as cold and frosty as a Christmas morning should be. చాలా చల్లటి వాతావరణము, సంతోషకరమైన వాతావరణం అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఐ షుడ్ లైక్ టు బీ ఏబుల్ టు టెల్ యూ దట్ వీ బిగాన్ ఇట్. నేను ఏంటో చెప్పబోతున్నాను. బట్ ద ట్రూత్ ఐ యామ్ అషేమ్డ్ టు సే. నాకు షైగా అనిపించిన విషయం ఏంటంటే ఈజ్ దట్ ఫ్రిడ్జ్ బిగాన్ ఇట్. ద ఫస్ట్ సమ్వన్ సా ఏ వైట్ ఫ్లాగ్ వేవింగ్ ఫ్రమ్ ద ట్రెంచెస్ ఆపోజిట్. ఫ్రిడ్జ్ బిగాన్ అంటే అటు జర్మన్స్కి బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరుగుతున్న ఫస్ట్ వరల్డ్ వార్లో జర్మన్స్ వాళ్ళను జనరల్గా ఏమని పిలుస్తారంటే ఫ్రిడ్జ్ అంటారనమాట. వాళ్ళల్లో నుంచి జర్మన్స్లలో నుంచి ఒక అతను వైట్ ఫ్లాగ్ వేవింగ్ ఫ్రమ్ ద ట్రెంచెస్. వైట్ ట్రెంచెస్ అంటే గుంతలు, అంటే వాళ్ళు లోపల ఉండి పైన ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కాల్చడం, అట్లా లోపల ఉంటారనమాట. వాటిని ట్రెంచెస్ అంటారు. దెన్ దే వర్ కాలింగ్ అవుట్ టు అస్ అక్రాస్ నో మ్యాన్స్ ల్యాండ్. వాళ్ళల్లో ఒకరు జర్మన్స్ వాళ్ళల్లో ఒక సైనికుడు మమ్మల్ని బయటికి రమ్మని పిలిచాడనమాట. హ్యాపీ అంటే ఇట్లా వైట్ ఫ్లాగ్ ఊపడం వల్ల మీనింగ్ ఏంటంటే వాళ్ళు శాంతిని కోరుకోవడము, లేకపోతే లొంగిపోవడము అని మాట్లాడుకోవడం, చర్చించుకుందాము అనే ఉద్దేశంతో ఆ వైట్ ఫ్లాగ్ని అట్లా ఊపుతారనమాట. ఒకతను అక్కడికి రండి అని పిలిచారనమాట. హ్యాపీ క్రిస్మస్ టామీ, హ్యాపీ క్రిస్మస్. వెన్ వీ హ్యాడ్ గాట్ ఓవర్ ద సర్ప్రైజ్ సమ్ ఆఫ్ అస్ షౌటెడ్ బ్యాక్ సేమ్ టు యూ ఫ్రిడ్జ్, సేమ్ టు యూ. వాళ్ళు టామీ అంటే బ్రిటిష్ సోల్జర్స్ అనమాట. వాళ్ళు మమ్మల్ని విష్ చేశారు, మేము వాళ్ళని విష్ చేసాము. ఈ విధంగా ఐ థాట్ that would be that we all did, but then suddenly one of them was up there in his grey
great coat and waving a white flag. Don't shoot lads, someone shouted. వాళ్ళల్లో నుంచి గ్రేట్ జర్మన్స్లలో నుంచి ఒకరు కాల్చొద్దు కాల్చొద్దు అని అరిచారు. అండ్ నో వన్ డిడ్, ఎవరు చేయలేదు. దెన్ దెర్ వాజ్ అనదర్ ఫ్రిడ్జ్ అప్ అండ్ పార్పెట్ అండ్ అనదర్ కీప్ యువర్ హెడ్స్ డౌన్. ఐ టోల్డ్ ద మెన్ ఇట్స్ ఎ ట్రిక్ బట్ ఇట్ వాజంట్. అయితే నేను చెప్పాను ఇది వాళ్ళ ట్రిక్ ఏమో అని అనుకున్నాము, కానీ చివరికి ట్రిక్ ఏం కాదు, వాళ్ళు నిజంగానే హ్యాపీ క్రిస్మస్ చేద్దామని చెప్పారు అని మనకు అప్పుడు అర్థమైంది. ఇప్పుడు దీన్ని బట్టి తెలుస్తుంది మనకు జిమ్ అనే అతను వీళ్ళు బ్రిటిష్ సైనికులు ఉన్నారు కదా, వీళ్ళల్లో ఈయన హెడ్ అనమాట. One of the Germans was waving a bottle above his head. It is Christmas Day, Tommy. We have schnapps, we have sausages, we meet you. Yes, by this time there were dozens of them walking towards us across no man land and not a refill between them. అయితే జర్మన్స్లో ఒకరు బాటిల్ తీసుకొని ఈ క్రిస్మస్ రోజు టామీ మనము స్నాప్స్ అంటే మందు, సాసేజ్ ఇవన్నీ తీసుకుందాము, కలుద్దాము అని వాళ్ళు ఒకరికొకరు కలిసిపోయారనమాట. వాళ్ళ దగ్గర రీఫిల్స్ అయ్యేమీ లేవు. లిటిల్ ప్రైవేట్ మ్యారీస్ వాజ్ ద ఫస్ట్ అప్. కమ్ ఆన్ బాయ్స్, వాట్ ఆర్ వీ వెయిటింగ్ ఫర్? మారిస్ అనే అతను ఇంకా కమాన్ మనము చేసేది డ్రింక్ చేద్దాము అని ముందుకు వచ్చాడు. అండ్ దెన్ వర్ నో స్టాప్డ్ దెమ్. ఐ వాజ్ ద ఆఫీసర్. I should have stopped them there and then, I suppose, but the truth is that never even occurred to me. I should all along their line and ours I could see men walking slowly towards one another. వాళ్ళు మేము స్లోగా నో వన్స్ ల్యాండ్ అంటే మధ్యలో ల్యాండ్ అనమాట, అక్కడికి వస్తారనమాట. అక్కడికి వచ్చి గ్రే కోట్స్, కాకి కోట్స్. గ్రే కోట్స్ అంటే జర్మన్స్ సైనికులు, కాకి కోట్స్ అంటే బ్రిటిష్ సైనికులు, ఇద్దరు కలిసి మధ్యలో ద మిడిల్. అండ్ ఐ వాజ్ దెమ్ అండ్ ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. నేను కూడా వాళ్ళలో ఒకరిని. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్. ఇన్ ద మిడిల్ ఆఫ్ ది వార్ వీ వర్ మేకింగ్ పీస్. We cannot imagine, dearest, కానీ my feelings as I looked into the eyes of a fridge officer who approached me. నేను ఇవి ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను, అంత హ్యాపీగా ఉంది. అతను ఆఫీసర్ నా దగ్గరికి వచ్చి హ్యాండ్ అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్స్ వూల్ఫ్, హీ సెడ్, గ్రిప్పింగ్ మై హ్యాండ్ వార్మ్లీ అండ్ హోల్డ్ ఇట్. నా పేరు హ్యాండ్స్ వూల్ఫ్. ఐ ఆమ్ ఫ్రమ్ డోసెల్డోర్ఫ్. ఐ ప్లే ద సెల్లో ఇన్ ఆర్కెస్ట్రా. హ్యాపీ క్రిస్మస్. అది ఆయన ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని వాయిస్తాడంట. దాంట్లో వాయిస్తాడు. హ్యాపీ క్రిస్మస్ అని ఆయన పరిచయం చేసుకొని చెప్పాడు. కెప్టెన్ జిమ్ మ్యార్ఫ్సన్, ఐ రిప్లైడ్, అండ్ ఐ హ్యాపీ క్రిస్మస్ టు యూ. నేను కూడా నా పేరు చెప్పుకొని పరిచయం చేసుకున్నాను. ఐ ఆమ్ ఏ స్కూల్ టీచర్ ఫ్రమ్ డోర్సెట్. నేను స్కూల్ టీచర్గా కూడా పనిచేశాను ఇన్ ద వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్. ఓ డోర్సెట్, హీ స్మైల్డ్, ఐ నో దిస్ ప్లేస్. అతను కూడా నవ్వి, నాకు తెలుసు ఆ ప్లేసు. ఐ నో ఇట్ వెరీ వెల్, నాకు తెలుసు. వీ షేర్డ్ మై రమ్ రేషన్ అండ్ హిజ్ ఎక్సలెంట్ సాసేజ్. అందరము డ్రింక్ను షేర్ చేసుకున్నాము. సాసేజ్ అంటే స్టఫ్ లాంటిది అనమాట. అండ్
వీ టాక్డ్ కానీ హౌ వీ వాక్డ్ హీ స్పోక్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. మేము అలా నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుంటూ చాలా పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ దట్ హీ హ్యాడ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ డోర్సెట్, నెవర్ ఈవెన్ బీన్ టు ఇంగ్లాండ్. హీ హ్యాడ్ లెర్న్డ్ ఆల్ హీ నో ఆఫ్ ఇంగ్లాండ్ ఫ్రమ్ స్కూల్. అతను డోర్సెట్లో చదవకపోయినా, ఇంగ్లాండ్లో కాలు పెట్టకపోయినా చాలా బాగా వచ్చు ఇంగ్లీషు. ఫ్రమ్ రీడింగ్ బుక్స్, ఎలా వచ్చిందో పుస్తకాలు చదవడం వల్లనో అని. హిస్ ఫేవరెట్ రైటర్ వాజ్ థామస్ హార్డీ. అతని యొక్క ఫేమస్ రైటరు థామస్ హార్డీ అట. హిస్ ఫేవరెట్ బుక్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్. అతని యొక్క ఫేవరెట్ బుక్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్. సో అవుట్ ఆఫ్ దేర్ ఇన్ నో మ్యాన్స్ ల్యాండ్ వీ టాక్డ్ ఆఫ్ Bathsheba and Gorbid Oak and Serget Troy and Dorset, అవన్నీ ప్లేసెస్ అనమాట. హీ హ్యాడ్ ఏ వైఫ్ అండ్ వన్ సన్. అతనికి ఒక వైఫ్ సన్ ఉన్నారు. బోర్న్ జస్ట్ 6 months ago, చిన్న పిల్లాడు. అండ్ ఐ లుక్డ్ అబౌట్ మీ అండ్ దెర్ వర్ హార్డిల్స్ ఆఫ్ కాకీ అండ్ గ్రే ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ నో మ్యాన్స్ ల్యాండ్, స్మోకింగ్, లాఫింగ్, టాకింగ్, ఈటింగ్. సోల్జర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాన్స్ వోల్ఫ్ అండ్ ఐ షేర్డ్ వాట్ వాజ్ లెఫ్ట్ ఆఫ్ యువర్ వండర్ఫుల్ క్రిస్మస్ కేక్. నువ్వేదైతే కేక్ పంపించావో దానిని మేము షేర్ చేసుకున్నాము. He thought that మార్జ్ఫాన్ వాజ్ ద బెస్ట్ he had ever tasted. ఇలాంటి కేక్ ఎప్పుడు తినలేదని ఐ అగ్రీడ్. అతను అన్నాడు, నేను కూడా అంగీకరించాను. వీ అగ్రీడ్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ హీ వాజ్ మై ఎనిమీ. అతను మా శత్రువు అయినప్పటికీ దేర్ నెవర్ ద క్రిస్మస్ పార్టీ లైక్ ఇట్. కానీ మేము ఇలాంటి క్రిస్మస్ పార్టీని ఎప్పుడూ చేసుకోలేదని అని మన జిమ్ము వాళ్ళ యొక్క వైఫ్కి లెటర్లో రాస్తున్నాడు. కానీ నెక్స్ట్ దెన్ సమ్వన్ ఐ డోంట్ నో హూ బ్రాట్ అవుట్ ఏ ఫుట్బాల్. ఎవరో ఒక ఫుట్బాల్ తెచ్చారు. గ్రేట్ కోర్స్ వర్ డంప్డ్ ఇట్ piles to make goal post, and the next thing we knew it was the Tommy against fridge out in the middle of no man's land. వాళ్ళు 2 goals చేశారు జర్మన్స్, మనోళ్ళు 1 goal చేశారు. హ్యాండ్స్ వూల్ఫ్ అండ్ ఐ లుక్డ్ ఆన్ అండ్ చీర్డ్, క్లాపింగ్ అవర్ హ్యాండ్స్ అండ్ స్టాంపింగ్ అవర్ ఫీట్ టు కీప్ అవుట్ ద కోల్డ్ యాజ్ మచ్ యాజ్ ఎనీథింగ్. మేము ఆ యొక్క గేమ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. దెర్ వాజ్ ఎ మూమెంట్ వెన్ ఐ నోటీస్ అవర్ బ్రీత్స్ మింగ్లింగ్ ఇన్ ద ఎయిర్ బిట్వీన్ అస్. He saw it too and smiled. Jim Marfson, he said after a while, I think this is how we should resolve this war. A football match. No one dies in a football match. No children are orphaned. No wives become widows. ఇలాంటి మ్యాచ్ చేసుకొని మనము కలవడం వల్ల యుద్ధం జరగకుండా, ఎవరు అనాథలు కాకుండా ఉంటుంది అని హాఫ్ మరియు మన జిమ్ము మాట్లాడుకోవడం జరిగింది. హాఫ్ వూల్ఫ్, జిమ్ము. ఐ వుడ్ ప్రిఫర్ క్రికెట్ ఐ టోల్డ్ హిమ్. నేను కూడా మనము ఇలాగా శాంతి కోరుకోవాలనుకుంటే నేను క్రికెట్ గేముని ఎంచుకుంటానని మన జిమ్ము జోక్గా చెప్పాడు. దెన్ Thomas could be sure of winning. Probably we laughed at that and together we watched the game. Sad to say. ఈ విధంగా మేము గేమ్ చూస్తున్నాము. Fridge won 2 goals to 1 and as Hans Wolf generously said, our goal was wider than theirs, so it wasn't quite far. మేము ఒక గోల్ చేసాము, సాడ్గా ఉన్నాము. జర్మన్స్ వాళ్ళు 2 goals చేశారు. నిజాయితీగా హాఫ్ వూల్ఫ్ ఒప్పుకున్నారు, ఒక గోల్ మాత్రం వైడ్ పోయిందని.
The time came, and all too soon, when the game was finished. The snaps and the rum and the sashes had long since run out, and we know it was all over. I wished Hans well and told him I hoped he would see his family again soon, that the fighting would end and we could all go home. ఈ యుద్ధము ఇంతటితో ముగుస్తుందని, త్వరగా ఇంటికి వెళ్ళవచ్చని, ఫ్యామిలీ మెంబర్స్ని త్వరగా కలవచ్చని అనుకుంటున్నామని ఇద్దరు చెప్పుకున్నారు. ఐ థింక్ దట్ ఈజ్ వాట్ ఎవరీ షోల్డర్ వాంట్స్. ఇలాంటిదే అందరూ సైనికులు కోరుకుంటున్నారని మన జిమ్ చెప్పాడు. ఆన్ బోత్ సైడ్స్ హ్యాన్స్ వూల్ఫ్ సెడ్, టేక్ కేర్ జిమ్ మ్యాప్సన్, ఐ షల్ నెవర్ ఫర్గాట్ దిస్ మూమెంట్ నార్ యూ. ఇలాంటి మూమెంట్ని నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోను అని హాఫ్ వూల్ఫ్ చెప్పారు. అలాగే జిమ్ మార్సన్ టేక్ కేర్ అని ఇతనికి కూడా మన జిమ్ కూడా చెప్పాడు. He salted and walked away from me slowly, unwillingly. I felt he returned to wave just once and then become one of the hundreds of grey-coated men drifting back towards their trenches. అతను ఇద్దరు మాట్లాడుకొని చివరికి వెళ్ళలేక అతను వాళ్ళ సైనికులలో కలిసిపోయాడు. వాళ్ళు గ్రే కోట్స్ అంటారు కదా, వాటిలలో కలిసిపోయారు. దట్ నైట్ బ్యాక్ ఇన్ అవర్ డగౌట్స్ వీ హర్డ్ దెమ్ సింగింగ్ ఏ carol and singing it quite beautifully. It was stilly night, silent night. Our boys gave them a rushing chorus while shepherds watched. We exchanged carols for a while, and then we all fell silent. We had our time of peace and goodwill, a time I will treasure as long as I live. ఆ నైటు జర్మన్ సోల్జర్స్ సాంగ్ పాడుతుంటే వాటికి మన సోల్జర్స్ కోరస్ ఇవ్వడం జరిగింది. అలాగా నైట్ అంతా చాలా హ్యాపీగా గడిచిపోయింది అని మన జిమ్ లెటర్లో రాస్తున్నాడు. Dearest Connie, by Christmas time next year, this war will be nothing but a distant and terrible memory. I know from all that happened today how much both armies long for peace. We shall be together again soon, I am sure of it. Dearest Connie, నెక్స్ట్ క్రిస్మస్ కల్లా ఈ యుద్ధం ముగుస్తుంది, నేను ఖచ్చితంగా వస్తాను, అందరూ సైనికులు ఇదే కోరుకుంటున్నారు అని మన కానికి లెటర్లో చెప్పారు. యువర్ లవింగ్ జిమ్ అని చివర్లో రాశారు. ఇక్కడ కాంపెన్షన్ చెక్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ పార్ట్. ఇంతటితోటి మనకు లెటర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి I folded the letter again and slipped it carefully back into its envelope. ఇంకా లెటర్ పూర్తిగా చదివేశాడు. లెటర్ని ఫోల్డ్ చేసి లోపల పెట్టుకున్నాడు. I kept awake all night. By morning I knew what I had to go. I drove into Bidport, just a few miles away. I asked a boy walking his dog where Copper Beaches was. House number 12 turned out to be nothing but a 100-out cell. The roof gaping, the windows boarded up. I knocked at the house next door and asked if anyone knew the whereabouts of a Mrs. Marson. ఆ నైట్ అంతా అతను మన రైటరు నిద్ర పట్టక ఉదయం ఏం చేయాలో ఆలోచించుకొని నెక్స్ట్ మార్నింగ్ ఆ లెటర్ మీద అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్కి బయలుదేరాడు. బిడ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ అడిగాడనమాట.
అడిగితే ఒక అతను డాగ్ పట్టుకొని వాకింగ్ వెళ్తున్నాడు. ఆ నెంబరు ఆ హౌస్ గురించి అడిగితే చెప్పాడు. అతను చెప్తే అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ ఇల్లు మొత్తము ఫైర్ యాక్సిడెంట్ అయినట్టుంది, కాలిపోయి చాలా పాతబడిపోయి ఉందని. ఇఫ్ ఎనీ if anyone knew the whereabouts of a Mrs. Marfson, ఎవరికన్నా తెలుసా ఈమె గురించి? ఓ ఏ said the old man in his slippers. అతను ఒక ముసలి అతను బయటకు వచ్చి చెప్పాడు, నాకు తెలుసు. He knew her well, a lovely old lady. He told me a bit muddle-headed, but at her age she was entitled to be, wasn't she? 101 years old. నాకు తెలుసామా, చాలా మంచి ఆవిడ, ఏదో మూడీగా ఉంటుంది, బహుశా తన ఏజ్ ప్రభావం వల్ల అనుకుంటా అని అతను చెప్పాడు. She had been in the house when it caught fire. No one really knew how the fire had started. అమ్మ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు అమ్మ ఇంట్లోనే ఉంది, అది ఎలా జరిగిందో కూడా ఎవరికి అర్థం కాలేదు. బట్ ఇట్ కుడ్ వెల్ హ్యావ్ బీన్ క్యాండిల్స్. షీ యూజ్డ్ క్యాండిల్స్ రాదర్ దెన్ ఎలక్ట్రిసిటీ. ఆమె క్యాండిల్స్ వల్లనే జరిగింది అనుకుంటున్నారు, ఎందుకంటే ఎక్కువగా ఆమె క్యాండిల్స్ను వాడుతుంది ఎలక్ట్రిసిటీ బదులు. బికాస్ షీ ఆల్వేస్ థాట్ ఎలక్ట్రిసిటీ వాజ్ టూ ఎక్స్పెన్సివ్. ఎలక్ట్రిసిటీ చాలా ఖర్చు అని ఆమె క్యాండిల్స్ను వాడుతుండేది. ద ఫైర్ మ్యాన్ హ్యాడ్ గాట్ హర్ అవుట్ జస్ట్ ఇన్ టైమ్. షీ వాజ్ ఇన్ నర్సింగ్ హోమ్ నౌ. హీ టోల్డ్ మీ Burlington House on the Dorchester Road on the other side of the town. ఆ నర్సింగ్ హోమ్లో ఉంటుందని అతను చెప్పాడు. అడ్రస్కి వెళ్ళాడు. నెక్స్ట్, I found Burlington House nursing home easily enough. There were paper chains up in the hallway and lighted Christmas tree stood in the corner with a lopsided angel on top. ఇక్కడ ఇతను డిసెంబర్ 24న అది రిపేర్ చేయడం ప్రారంభించారు కదా, డిసెంబర్ 25న బయలుదేరాడు. ఆ రోజు క్రిస్మస్ కాబట్టి అక్కడ క్రిస్మస్ సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. I said I was a friend come to visit Mrs. Marfson to bring her a Christmas present. I could see through into the dining room where everyone were wearing a paper hat and singing. అక్కడ వాళ్ళందరూ నర్సింగ్ హోమ్ అంటే బహుశా వాళ్ళందరూ ఎంప్లాయీస్ అందరూ హ్యాట్ అంటే టోపీలు పెట్టుకొని ఒకే రకమైన వైట్ దుస్తులు వేసుకొని ఉంటారు. ఇతను కలవడానికి వచ్చానని చెప్పారనమాట. ద మ్యాట్రోన్ హ్యాడ్ హ్యాట్ ఆన్ టు అండ్ సీమ్డ్ హ్యాపీ ఎనఫ్ టు సీ మీ. మ్యాట్రోన్ అంటే ఒక ఎంప్లాయీ అనమాట, నర్స్ లాగా. She even offered me a mince pie. She walked me along the corridor. Mrs. Marfson is not within the others. ఆమె నన్ను అట్లా నడుచుకుంటూ వస్తుంది. చెప్పి నాకు ఏమని చెప్పిందంటే ఆమె ఎవరితో కలవదు. షీ టోల్డ్ మీ షీ ఈజ్ రాదర్ కన్ఫ్యూజ్డ్ టుడే, సో వీ థాట్ ఇట్ బెస్ట్ ఇఫ్ షీ హ్యాడ్ ఏ గుడ్ రెస్ట్. అందుకని ఎవరితో కలవదు, మైండ్ సెట్ సరిగా లేదేమోనని మేము రెస్ట్ కోసం ఒక రూమ్లో ఉంచాము. షీ హ్యాజ్ నో ఫ్యామిలీ, యు నో. ఆమెకి ఫ్యామిలీ ఏం లేదు. నో వన్ విజిట్స్, ఎవరు కలవరు. సో ఐ ఆమ్ షూర్ షీ విల్ బీ ఓన్లీ టు ప్లీజ్ టు సీ యూ. మీరు ఒక్కరే చూడ్డానికి వచ్చారు. షీ టుక్ మీ ఇన్ టు ద కన్సర్వేటరీ with wicker chairs and potted plants all around, left me
ద ఓల్డ్ లేడీ వాజ్ సిట్టింగ్ ఇన్ ఏ వీల్ చైర్. ఒక ఓల్డ్ లేడీ వీల్ చైర్లో కూర్చొని ఉంది. హర్ హ్యాండ్స్ ఫోల్డెడ్ ఇన్ హర్ ల్యాప్, ఒళ్ళో పెట్టుకొని. షీ హ్యాడ్ సిల్వర్ వైట్ హెయిర్ పిన్డ్ ఇంటూ ఏ విస్పీ బన్. ఆమె మొత్తము వైట్ హెయిర్ సిల్వర్ కలర్లో ఉంది, కొప్పులాగా వేసుకొని ఉంది. షీ వాజ్ గేజింగ్ అవుట్ ఎట్ ద గార్డెన్. హలో ఐ సెడ్. షీ టర్న్డ్ అండ్ లుక్ అప్ ఎట్ మీ. అక్కడికి వెళ్ళగానే నా వైపు చూసింది. హ్యాపీ క్రిస్మస్ కానీ ఐ వెంట్ ఆన్. ఐ ఫౌండ్ దిస్. ఐ థింక్ ఇట్స్ యువర్స్. నేను వెళ్ళగానే హ్యాపీ క్రిస్మస్ కానీ అని చెప్పాను. ఆమె నా వైపు చూసింది. యాజ్ ఐ వాజ్ స్పీకింగ్ హర్ ఐస్ నెవర్ లెఫ్ట్ మై ఐస్. ఐ ఓపెన్ ద టిన్ బాక్స్ అండ్ గేవ్ ఇట్ టు హర్. నేను ఓపెన్ చేసి ఆ లెటర్ ఆమెకి ఇవ్వడం జరిగింది. దట్ వాజ్ ద మొమెంట్ హర్ ఐస్ లిట్ అప్ విత్ రికగ్నిషన్ అండ్ హర్ ఫేస్ బికమ్ సఫర్డ్ విత్ ఏ సడన్ గ్లో అండ్ హ్యాపీనెస్. ఇవ్వగానే ఆమె మొహము చాలా ఆనందంతో వెలిగిపోయింది. ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద డెస్క్. నేను డెస్క్ గురించి చెప్తున్నాను, ఎక్కడ దొరికింది, ఏంటి, లెటర్ ఎలా వచ్చిందని. అబౌట్ హౌ ఐ హ్యాడ్ ఫౌండ్ ఇట్, బట్ ఐ డోంట్ థింక్ షీ వాజ్ లిజనింగ్ ఫర్ ఎ వైల్. ఆమె అదేమి పట్టించుకోకుండా షీ సెడ్ నథింగ్ బట్ స్ట్రోక్డ్ ద లెటర్ టెండర్లీ విత్ హర్ ఫింగర్ స్ట్రిప్స్. ఆమె వేళ్ళతోటి తీసుకొని సడన్లీ షీ రీచ్డ్ అవుట్ అండ్ టుక్ మై హ్యాండ్. హర్ ఐస్ వర్ ఫిల్డ్ విత్ టీయర్స్. ఆమె కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి. యూ టోల్డ్ మీ యూ వుడ్ కమ్ హోమ్ బై క్రిస్మస్ డియరెస్ట్, షీ సెడ్, అండ్ హియర్ యూ ఆర్, ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్. కమ్ క్లోజర్ జిమ్ డియర్, సిట్ డౌన్. ఆమె ఇతనిని మన వ్రైటర్ని చూసి తన జిమ్మే అనుకొని హ్యాండ్స్ని తీసుకొని దగ్గరికి తీసుకుంది అనమాట. ఎందుకంటే మన లెటర్లో జిమ్ ఏం రాశాడంటే, నేను నెక్స్ట్ క్రిస్మస్ ఇయర్కి వస్తానన్నాడు కదా, అందుకని క్రిస్మస్ రోజే వచ్చాడేమోనని ఈమె రైటర్ని జిమ్మే అనుకుంటుంది. ఐ సాట్ డౌన్ బిసైడ్ హర్. నేను ఆమె పక్కన కూర్చున్నాను. అండ్ షీ కిస్డ్ మై చీక్. నా బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఐ రీడ్ యువర్ లెటర్ సో ఆఫెన్ జిమ్. ఎవ్రీ డే ఐ వాంట్ టు హియర్ యువర్ వాయిస్ ఇన్ మై హెడ్. ఇట్ ఆల్వేస్ మేడ్ మీ ఫీల్ యూ వర్ విత్ మీ. నీ లెటర్స్ని ఎప్పుడు చదువుకుంటూ ఉంటాను. నీ వాయిస్ మైండ్లో ఎప్పుడు గుర్తుకొస్తుంటుంది. ఈ ఫీలింగ్స్ తోటి నేను ఉన్నాను అని అమ్మ చెప్తుంది. అండ్ నౌ యు ఆర్. ఇప్పుడు నువ్వు వచ్చావు. నౌ యువర్ బ్యాక్. యూ కెన్ రీడ్ ఇట్ టు మీ యువర్ సెల్ఫ్. వుడ్ యూ డూ దట్ ఫర్ మీ, జిమ్ డియర్? I just want to hear your voice again. I would love that so much, and then perhaps we will have some tea. I have made you a nice Christmas cake, match fun and all around. I know how much you love match fun. ఈమె జిమ్ము అనుకొని మన ఇద్దరం కలిసి టీ తాగుదాము, నీకు ఇష్టమైన కేకును తయారు చేస్తాను, అది మ్యాచ్ పెన్ తోటి తయారు చేస్తాను అని మన మిస్సెస్ మార్క్సన్ చెప్తుందనమాట. ఈ విధంగా మన యొక్క లెసన్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ దిస్ వాచింగ్ వీడియో. Thank you, and subscribe, share to your friends, comment. Thank you.